అమెరికా బేస్డ్ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ కి డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరిక జారీ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఇండియన్స్ కి జాబులు ఇవ్వద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో వాళ్ళకి గట్టిగా చెప్పేశారనమాట. ముఖ్యంగా ఈ పెద్ద టెక్ కంపెనీస్ గ్లోబలిస్ట్ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని, ట్రంప్ యుగంలో వీటికి అన్నిటికీ చెల్లు చీటి అని కూడా చెప్పారనమాట. సిలికాన్ వ్యాలీ ఇక అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవ్వాలని చెప్పి, ముఖ్యంగా టెక్ కంపెనీస్లో, అమెరికన్ బేస్డ్ టెక్ కంపెనీస్లో అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలని, ముఖ్యంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ తమని ఇగ్నోర్ చేస్తున్నాయని చెప్పి చాలా మంది అమెరికన్స్ భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ని చైనాలో పెట్టడం, అదేవిధంగా వాళ్ళ ప్రాఫిట్స్ని ఐర్లాండ్లోకి తరలించడం, అండ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంటే టెక్ కంపెనీస్లో ఉద్యోగాలని కూడా అవుట్సోర్సింగ్ అంతా కూడా ఇండియాకి ఇవ్వటం, ఇండియన్స్ని ఎంప్లాయ్ చేసుకోవడం, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి, అమెరికా ఇచ్చే సపోర్ట్ నుంచి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ వెళ్తాయి అమెరికాలో. కానీ ఈ టెక్ కంపెనీస్ మాత్రం అమెరికన్స్కి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ప్రాఫిట్స్ అమెరికాలో ఉండనివ్వట్లేదు, ఫ్యాక్టరీస్ మాత్రం చైనాలో పెడుతున్నాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నాయి? ఇక నుంచి కూడా మీరందరూ అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవ్వాలి, అమెరికా ఆల్ ఇన్ అమెరికా ఏదైనా సరే అమెరికాలోనే చేయాలని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారనమాట.